వెల్కమ్ టు ద ఎక్స్‌ప్లోరర్ మోహన్. మీరు మీ బిజీ లైఫ్ నుంచి ఒకరోజు పీస్‌ఫుల్‌గా రిలాక్స్ అవ్వాలంటే, మీరు ఖచ్చితంగా ద ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, బయట ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేకుండా యోగా మరియు మెడిటేషన్ చేసుకుంటూ మీరు మీ టెన్షన్స్, స్ట్రెస్ నుంచి బయటపడొచ్చు. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి మెయిన్ అట్రాక్షన్‌గా విశాలాక్షి మండపం ఉంటుంది. ఈ మంటపం తామర పువ్వు ఆకారంలో నిర్మించబడింది. తామర పువ్వు ఎలా అయితే బురదలో ఉన్న నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంటుందో, అలాగే మనం కూడా జీవితంలోని సవాళ్ళ మధ్య ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలని ఈ నిర్మాణం యొక్క ఉద్దేశం. ఇక్కడ విశాలాక్షి మంటపంలోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. అక్కడి నిశ్శబ్ద వాతావరణం మనసును వెంటనే ప్రశాంతంగా మారుస్తుంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది ఒకే చోట కూర్చొని యోగా ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక్కడ కొద్దిసేపు అక్కడ కూర్చొని ధ్యానం చేసిన మనసులోని ఒత్తిడి తగ్గి ఒక కొత్త ప్రశాంతత, సానుకూల శక్తి కలిగిన అనుభూతి కలుగుతుంది. అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని తప్పకుండా ఆస్వాదిస్తారు. అలాగే మీరు విశాలాక్షి మండపం యొక్క డోర్స్‌ని బాగా గమనిస్తే, ఆ డోర్స్ మీద ఉన్న విగ్రహాలు, ఆ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. నేనింకా విశాలాక్షి మండపం చూసుకొని బయటికి వస్తున్నాను. మనకు బయటకు వచ్చిన వెంటనే రైట్ సైడ్‌కి వస్తే ఇక్కడ వినాయక స్వామి మనకు దర్శనమిస్తారు. మనకిక్కడ ఎటు చూసినా కూడా పచ్చని చెట్లు, చల్లని గాలి వీస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ల్యాంప్స్ ఉంటాయి. అంటే మన వీధి దీపాలు ఎలా ఉంటాయో పాతకాలపులాగా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో మనకు యోగా స్కూల్స్ కూడా ఉంటాయి. మనం యోగా నేర్చుకోవడానికి సెపరేట్‌గా క్లాసెస్ కూడా తీసుకుంటారు. ఇవి చూడండి పాతకాల పెంకుటిల్లు లాగా ఉన్నాయి. కానీ చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి. ఏమైనా ఇలాంటి స్కూల్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. బయట చెట్లు, లోపల యోగా చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అందుకనేమో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి చాలా మంది యువత కూడా వస్తున్నారు. ఇక్కడ మనకు అనుగ్రహ మంత్రాన్ని చాలా పెద్ద ఆడిటోరియం ఉంది. ఒక 500 మంది కలిసి ఒకేసారి యోగా చేసుకునే అంత ప్లేస్ ఉంది. ఈ ఆడిటోరియం వెనకాల మనకు శివాలయం కూడా ఉంది. నేను శివయ్యకు నీళ్లతో అభిషేకం చేసుకున్నాను. అక్కడే కాసేపు ధ్యానం చేసుకొని వచ్చాను. ఇక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో మనకు చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చూసుకొని నేను నా ఫ్రెండ్ మళ్ళీ బెంగళూరుకు బయలుదేరాను. మీరు ఆల్రెడీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే తప్పకుండా విజిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.